వింతైన విషయం చెబుతా. 7 సంవత్సరాల తర్వాత నాకు రాబోయే ఒక అవసరం విషయంలో, మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం, 7 ఏళ్ల తర్వాత నాకు ఒక విషయంలో ఒక అవసరం రాబోతుంది. 7 ఏళ్ల తర్వాత 7 ఏళ్లకు ముందే దానికి పరిష్కారం ఒక దగ్గర రెడీ చేసి పెట్టాడు దేవుడు. ఏడేళ్లకు ముందే దానికి పరిష్కారం రెడీ చేసి పెట్టాడండి. 7 ఏళ్ల తర్వాత ఆ సమస్య వచ్చినప్పుడు దేవుని ముందు మోకాళ్ళలోని దేవుని అడిగినప్పుడు, ఫలానా రోజున ఫలానా దగ్గర నేను ఒక విషయం చేశాను గుర్తుందా, అక్కడికి నేను నడిపించాను, అక్కడికి పో. నువ్వు ఈరోజు అడుగుతుంది ఆనాడే సిద్ధపరిచాను పో అంటే వెళ్తే దొరికింది అక్కడ. అంటే ఎంత బాధ్యతగా నా విషయంలో ఉన్నాడో చూడు నా తండ్రి. ఆయనకి ఏమిచ్చి నేను రుణం తీర్చాలి? ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరం ఏ నెల ఏది నాకు అవసరమైద్దో దాన్ని ముందుగానే మొత్తం రెడీ చేసి పెట్టేస్తాడు. ఎప్పుడో అడుగుతాను, ఓకే చెప్పావుగా ఇగో నువ్వు నీ పన్ను చూసుకోపో, నేను చూస్తాను. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోగా నా మంచి నాయన, అవసరాన్ని తీర్చమనే. ప్రభా, ఈ చిన్న బజార్లో ఇన్ని వేల మంది ఎలా వస్తారు ప్రభా? ఇది కష్టమైందిగా ప్రభా. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిడుతున్నారు ప్రభా, దూషిస్తున్నారు ప్రభా, బిడ్డలు మాటలు పడుతూ వస్తున్నారు ప్రభా, వాళ్ళ అన్యులు ప్రభా, బిడ్డల్ని అనరాని మాటలు అంటున్నారు ప్రభా, ఆడపిల్లల్ని కూడా తిడుతున్నారు ప్రభా. పాడు మందా, ఏడదాపురిచ్చిందో దిక్కుమాలిన మందా, ఆదివారం వదిలిపెట్టరు, శుక్రవారం వదిలిపెట్టరు, శనివారం వదిలిపెట్టరు, బుధవారం వదిలిపెట్టరు. ఈ గుంపు ఎప్పుడు వస్తానే ఉంటుంది. ఈ బజార్లో ఒక్క రోజన్నా ఖాళీగా ఉంటుంది ఈ గుంపు. వాళ్ళు అనే మాటలని నాకు తెలుస్తున్నాయి. ఎన్నాళ్ళు నా బిడ్డలు ఈ మాటలు పడాలి ప్రభా? ఏది ప్రభా దారి అంటే? సిద్ధపరిచే ఉంచాడు ఆయన. సిద్ధపరిచే ఉంచాడు. ఇదన్నా 12 అడుగులు 14 అడుగులు 40 అడుగుల రోడ్డు కొడితే డైరెక్ట్గా బైపాస్కి. నేను రెడీ చేశానా? అసలు ఇటుది అమ్మలేదు, అటుది అమ్మలేదు. కరెక్ట్గా నాకు రోడ్డు ఏదైతే అవసరం, మనకి ఏదైతే అవసరం కరెక్ట్గా అది అమ్మిపోయారు వాళ్ళు. ఎవరండి? చెప్పండి. ఇప్పుడు నా మైండ్ అంతా ఆయన కార్యాల మీద, ఆయన మైండ్ అంతా నా మీద, నేను అడిగిన విజ్ఞాపనల మీద, నాకు ఎదురయ్యే అవసరాల మీద. నా తండ్రి ఎంత నమ్మకమైన చూడు. పది మందిని నాతో పాటు పరిచర్యకి వేసుకొని పోవటానికి ఒక చిన్న వాహనం, 100 కిలోమీటర్లు తిరిగి సెకండ్ హ్యాండ్లు ఎత్తుకొని తెచ్చుకొని గందరగోళం అయిపోయా. ఒక బండిని తెచ్చుకున్నా, సఫారీ, 10 మందిని వేసుకొని పోవచ్చులే అని. ఒకరోజు చిలకలూరుపేట నుంచి శ్రీశైలం ఘాటుకి వెళ్తున్నా. అక్కడ పరిచర్య ఉంటే 4 చోట్ల పంచర్ పడింది. 4 చోట్ల. సరే ఎట్నో మొత్తం మీద దాన్ని తెచ్చి ఇంటికాడ పెట్టి బాగు చేయించా. మరుసటి రోజే చెడిపోయింది. ఇక బండ తీసుకున్నా, నాపరాయి బండ. ఒక్క దెబ్బతో పగలు కొడదాం, పేడ వదిలిపోయింది. ఎందుకు ఇదని? ఏం చేద్దాం? వాడు స్వామి చెప్పినట్టు ఓలు తక్కువ ఏదో చేసుకుంటే ఏదో అయినట్టు. ఎన్ని మామూలు బాధలు కాదు. వింగర్ అని ఒక బండి ఉంది, అది తీసుకున్నా. అదేందో ఈ బండి తీసుకుని అటే పోయా, ఆ బండి తీసుకుని కూడా అటే పోయా. తీరా ఘాటెక్కే టైంలో, కరెక్ట్గా ఘాటెక్కే టైంలో టైర్ ఊడింది. కొంచెం మిస్ అయితే పోయి లోయలో పడేది. మొత్తం ఫ్యామిలీ అంతా పోయేవాళ్ళు. అంత ప్రాణాంతకమైన సాహసాలే. మీరు ఎందుకురా నీకు ఈ బాధ?
ఆయన ఏదైనా సరే శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆగుతాడండి. ఈరోజు శ్రేష్టమైన వాహనం ఒకటి ఆయన కృపతో అనుగ్రహించాడు. 10 మందిని కాదు 15 మందిని వేసుకొని పో అని ఇచ్చాడు. శ్రేష్టమైంది దాచిపెడతాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తానని ఆయన చెప్పినట్టు, మనం ఆయన విషయాల్లో ఎప్పుడు కూడా ఆయన హృదయం కోరినట్టుగా మన హృదయం స్పందిస్తూ ఉంటే, ఆయన హృదయం మనకు కావలసిన వాటి విషయంలో స్పందిస్తుంది.